వందనాలు కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆయన ఆగస్టు నెలలో 3వ శుక్రవారం తండ్రి స్తోత్రములు 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 నాయన. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, ప్రేమ స్వరూపమైన ప్రభువా, నీకు వందనాలు కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆయన జూలై నెలలో నా ప్రభు నాయన నీ చిత్తానుసారముగా పెట్టిన ప్రార్థనలో నా ప్రభు చెప్పిన విధముగా నా తండ్రి ఆగస్టు నెలలో 3వ శుక్రవారం నాయన ఈ విధముగా స్తుతించుటకును ఆరాధించుటకు మీరు ఇచ్చిన మంచి ధన్యతను బట్టి నీకు వందనాలు కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మంచి వాతావరణం ఇచ్చావు, నీకు వందనాలు. మంచి కరెంటుని ఇచ్చావు, నీకు వందనాలు. అనేకమైన జనాంగమును మీరు నడిపిస్తున్నారు, అందును బట్టి నీకు వందనాలు తండ్రి. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, దేవా వాక్య పరిచర్య ద్వారా నాయన మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాను. ఆది నిమిషం నుండి ఆఖరి నిమిషం వరకు పరిశుద్ధాత్మ నీ అదృశ్యత మీరు నడిపించి సహాయం చేసి మహిమ పొందమని, మైక్ యంత్రము ద్వారా వినుచున్న వారు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగా ఉండటకు సహాయం ఇచ్చేయండి. ఎంతమంది అయితే నీ చిత్తంలో రావాలని ప్రేరేపింపబడి ఉన్నారో వారందరూ త్వరితగతిగా నా ప్రభు దీనిలోకి జాయిన్ అయ్యి విని వారు హృదయాలు శుద్ధి చేసుకుని రక్షణ భాగ్యంలోకి మీరు నడిపించి సహాయం చేసి మహిమ పొందమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇది తీసేయాలి, ఇది సెట్ అవుతుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. ఏం పాట? అదే ఏం పాట? హల్లెలూయా. ఒకసారి మన రెండు హస్తాలు దేవుని పెట్టి బిగ్గరగా స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మన స్వరాలంతా విప్పి ఇంకొకసారి దేవాది దేవునికి ఇలాంటి వాతావరణాన్ని ఇచ్చి ఈరోజు మరి ఆయన సన్నిధిలో చేరి స్తుతించే కృపనిచ్చినందుకు ఇంకొకసారి బిగ్గరగా పిల్లలు పెద్దలు అందరం కలిసి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వచ్చిన పాట హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొడుతూ పాడదామా? హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల సైన్యమునకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యమునకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన
మరొకసారి హల్లెలూయా 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 మరొకసారి హల్లెలూయా 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 హల్లెలూయా. నమ్ముతున్నారు మీరందరూ? బండ నుండి మధుర జలాన్ని పంపాడు, ఆకాశం నుండి మన్నాన్ని పంపారు. అవునా? అవునంటారా? ఆ రోజు ఉన్న దేవుడు, ఈ రోజు ఉన్న దేవుడు ఎప్పుడూ ఒకే దేవుడు. నమ్ముతున్న వారందరూ ఇక్కడ మీరు దేని నిమిత్తమైతే వచ్చారో ఒకసారి అందరూ విశ్వసించి పడదామా? ప్రభువా, నువ్వు ఆ రోజు ఆకాశం నుండి మన్నాన్ని పంపావు, బండ నుండి మధుర జాలాన్ని పంపావు. కాబట్టి ఈరోజు మీ జీవితాల్లో, నా జీవితంలో ఏదైతే ఉందో ఒకసారి అందరూ నమ్మి విశ్వసించి పడదామా? ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించేదము. మీరు కూడా నాతో పాటు కలిసి ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించేదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించేదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించేదము. మరొకసారి పడదామా? బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించేదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించేదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించేదము. హల్లెలూయా హల్లెలూయా. పాటలు పాడాలనుకున్నారు చర్చిలో ఉన్న వాళ్ళు కానీ బయట నుంచి వచ్చినారు కానీ ముందుకు వచ్చి పాట పాడవలసిందిగా కోరుచున్నారు. పిల్లలు పాడతారంట, పిల్లలది అయిన అనంతరం మీరు వచ్చి పాడుదురు కానీ. అందరికీ ప్రేయర్లు. నీలోనే ఆనందం పాట పాడుకుందాం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, ఇన్నాడు నిరంతరం మారని దేవా. నీ లోకమంతానే నేను ఏదక్కినా నీవు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొందెను, నా హృదయం పొందెను. మంతానే నువ్వే దక్కినా నీవు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొందెను.
ఆమేన్ ఆమేన్. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన ఆనందమే నాలో పరవశమే నేను స్తుతించిన ప్రతి క్షణం మహాదానందమే నాలో పరవశమే
అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యేసయ్యా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యేసయ్యా. రాజులకు రాజా, అద్వితీయ దేవ, సర్వశక్తిమంతుడా. హల్లెలూయా హోసన్నా, హోసన్నా హల్లెలూయా హోసన్నా. 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 అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యేసయ్యా. రాజులకు రాజా, అద్వితీయ దేవా, సర్వశక్తిమంతుడా. పడతామా? అబ్రహాము దేవా,
అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా యేసయ్యా రాజులకు రాజా అద్వితీయ దేవా సర్వశక్తిమంతుడా పడదామా అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా యేసయ్యా రాజులకు రాజా అద్వితీయ దేవా సర్వశక్తిమంతుడా అందరిలో పడదామా అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా యేసయ్యా రాజులకు రాజా అద్వితీయ దేవా సర్వశక్తిమంతుడా మీరు అలాగే మీ స్థలాల్లో లేచి నిలబడినట్లయితే మీరు చెప్తారా అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా నా దేవుడవు నీవయ్యా చెప్తారా మీరు మీ రెండు హస్తాలు ఆయన వైపు ఎత్తి అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు నీవు నా దేవుడవు కూడా అయ్యా మీ మనస్ఫూర్తిగా మీ రెండు హస్తాలు ఆయన వైపు ఎత్తి విశ్వాసంతో నీవు నా దేవుడవు నీవు నా దేవుడవు నీవు నా దేవుడవు నీవు నా దేవుడవు ఆ రోజుల్లో వాళ్ళకి దేవుడవై ఎలాంటి కార్యాలు చేశావో ఈ రోజు నీవు నాకు దేవుడవు ఈ స్థలంలో నేను నిలబడ్డాను నీవు నాకు దేవుడవు నీవు నాకు దేవుడవు అయ్యా ఇస్సాకు విధేయుడే విత్తనము వేసినప్పుడు నూరంతల ఫలం ఇచ్చావు ఈ రోజు ఇక్కడున్న మీరు ఏదో విత్తనం అంటే ఎక్కడెక్కడికో మీరు వెళ్ళొద్దు కానీ మీ సమయాన్ని వెచ్చించి ఈరోజు మీరు ఆయన సన్నిధానానికి వచ్చారు కాబట్టి మీ సమయాన్ని ఆయన సన్నిధిలో మీరు విత్తనముగా వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మన జీవితాలతో ఆయన మాట్లాడగలిగిన వాడు హల్లెలూయా హల్లెలూయా చెప్తారా మనస్ఫూర్తిగా మీ రెండు హస్తాలు ఎత్తి నీవు నా దేవుడవు ఈరోజు నా సమయాన్ని నీ సన్నిధిలో విత్తనముగా వేస్తున్నానయ్యా అయ్యా విత్తనం అంటే ఏదో కాదు అయ్యా ఇప్పుడున్న నిలబడిన నా పరిస్థితుల్లో అయ్యా ఈ సమయంలో అయ్యా ఈ సమయాన్ని నీ సన్నిధిలో విత్తనముగా నేను వేస్తున్నాను అయ్యా పరిస్థితులు బాగోకపోవచ్చు ఆరోగ్యం బాగోకపోవచ్చు వచ్చే పరిస్థితి లేకపోవచ్చు కానీ అయ్యా నీ సన్నిధానం పట్ల ఆసక్తి కలిగి అయ్యా వ్యక్తిగతముగా నాయన నీ సన్నిధిలో గడపాలనే ఉద్దేశంతో అయ్యా సమయాన్ని కేటాయించి సమయాన్ని ఒక విత్తనముగా ఈరోజు నేను నీ సన్నిధిలో వేస్తున్నాను హల్లెలూయా హల్లెలూయా ఎందుకంటే నువ్వు నా పరిహారవి నా సమస్యలకు పరిహారవి నా జీవితానికి పరిహారవి నా ఆరోగ్యానికి పరిహారవి నా కుటుంబంలో పరిహారవి నీవే నా ఆర్థిక బాధలలో పరిహారవి నీవే హల్లెలూయా హల్లెలూయా మీ చేతులెత్తి ఒక్క క్షణం ఏదైతే కావాలో అడుగుతారా అయ్యా నేను ఈరోజు నీవు నా దేవుడు అని ఒప్పుకుంటున్నాను నీవే నా దేవుడవు నీవు తప్ప నాకు దిక్కేది లేదు హల్లెలూయా నీవే నా దేవుడవు అయ్యా నీవే నా జీవితానికి పరిహారివి నీవే నా సమస్యలకు పరిహారివి అయ్యా ఈరోజు ఈ సమయాన్ని నీ సన్నిధానంలో ఒక విత్తనముగా నేను వేస్తున్నాను ప్రభువా అయ్యా ఒక విత్తనముగా ఈరోజు నాయన మీ దాసుడు ఇచ్చిన నాయన ప్రేరేపణను బట్టి మీ దాసుడు ప్రకటించిన రీతిగా అయ్యా నాకున్న ప్రతి పనులను పక్కన పెట్టి ఈరోజు ఇక్కడికి చేరి అయ్యా నా సమయాన్ని నీ సన్నిధిలో విత్తనముగా వేస్తున్నాను ఏదో రావాలని ఆచారంగా కాదు ఏదో పిలిచారని ఉద్దేశంగా కాదు కానీ అయ్యా మనస్ఫూర్తిగా ఈరోజు నువ్వు నా దేవుడు అని ఒప్పుకుంటూ ఈ సమయాన్ని నీ సన్నిధిలో విత్తనముగా వేస్తున్నాను మీరు చెప్తారా మీ నోర్లు తెరిచి నీవు నా దేవుడవు నీవు నా దేవుడవు నీవు నా దేవుడవు నీవు నా దేవుడవు ఈ సమయంలో ఈ సమయాన్ని విత్తనముగా వేస్తున్నాను అయ్యా ఫలమిచ్చేవాడవు నీవు నేను ఫలము వైపు చూడట్లేదు కానీ విత్తనమును నేను వేస్తున్నాను హల్లెలూయా 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 కష్టాలు కలిగినను నన్ను
నేను పాడి స్తుతించేదను. అందరి స్వరాలు ఎత్తి పాడదామా? నా జీవిత కాలమంతా నేను పాడి స్తుతించేదను. అవునేస్తయ్యా, నా జీవిత కాలమంతా నేను పాడి స్తుతించేదను. పాడదామా? నా జీవిత కాలమంతా నేను పాడి స్తుతించేదను. నీ రెండు హస్తాలు ఎత్తి చెప్తావా? అయ్యా, నువ్వు నా దేవుడవు, నీవు నా దేవుడవు, నా జీవితానికి పరిహారవి నీవే. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నావో ఈరోజు నీ రెండు హస్తాలు ఆయన పెట్టి ఒక్క క్షణం నీకు నువ్వు వ్యక్తిగతంగా అయ్యా ఈరోజు మనస్ఫూర్తిగా నీవు నా దేవుడు అని ఒప్పుకుంటున్నాను. అయ్యా, ఇస్సాకు వలె విధేయుడే ప్రభా, ఈరోజు నా సమయాన్ని నీ సన్నిధానంలో ఒక విత్తనముగా వేస్తున్నాను. అయ్యా, విత్తనము వేసినప్పుడు నూరంతల ఫలమిచ్చే దేవుడు నీవయ్యా. నేను ఫలము వైపు చూసి విత్తనము కాదు కానీ అయ్యా, ఎందుకో నా మనసు ప్రేరేపించిన దానిని బట్టి అయ్యా, ఇక్కడికి నేను ప్రభా నా పరిస్థితుల్ని, నా పనులని అన్నిటినీ పక్కన పెట్టి ప్రభా ఈరోజు నీ సన్నిధానానికి నేను చేరి ఉన్నాను. హల్లెలూయా. ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. చెప్దామా చివరికి అందరం కలిసి? దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవరు, దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవరు, నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. పరిస్థితులు ఎలా ఉన్నా నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. మరొకసారి చెప్దామా? దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవరు, దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవరు, నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. ఇక్కడ చేరి ఉన్న మీరందరూ ఒక్క క్షణం మీరందరికీ సమయం ఇవ్వబడుతుంది కనుక మీ రెండు హస్తాలు ఆయన వైపు ఎత్తి పెట్టండి. అయ్యా, నీవు నా దేవుడవు, నా జీవిత కాలం అంతా నిన్ను మాత్రమే నేను పాడి స్తుతిస్తాను ప్రభువా. పరిస్థితి బాగున్నప్పుడు స్తుతించడం కాదు, నాకు జరిగితే స్తుతించడం కాదు, లేకపోతే నా కుటుంబం బాగుంటే స్తుతించడం కాదు. అవన్నీ ఎలాగైనా బాగుంటాయి, ఎందుకంటే నువ్వు నా దేవుడవు, నేను నిన్నే నమ్ముకున్నాను. కాబట్టి ప్రభువా, నేను నా ప్రతి పరిస్థితిలో నిన్ను స్తుతించే వ్యక్తిగా మాత్రం నన్ను ఉంచు ప్రభువా. మీకు మీరు ఒక ఒప్పందానికి వచ్చి నీ రెండు హస్తాలు ఆయన వైపు ఎత్తి చెప్తావా? అయ్యా, నా ప్రతి పరిస్థితుల్లో నిన్ను మాత్రమే నేను స్తుతిస్తాను.
నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదు. నీవే నా జీవితానికి పరిహారివి. నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు. నీవు మాత్రమే నా దేవుడవు. నీవు తప్ప వేరే ఎవ్వరు నాకొద్దు. వేటి వైపు నేను చూడను. నీవు మాత్రమే నా దేవుడవు. నిజముగా, బలముగా, విశ్వాసముగా నీ 2 హస్తాలు ఆయన వైపు ఎత్తి చెప్తావా? మనస్ఫూర్తిగా, నేనేదో చెప్పమంటున్నానని కాదు, కానీ నీ 2 హస్తాలు ఆయన వైపు ఎత్తి నిజముగా నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, నీవు మాత్రమే నా దేవుడవు, నీవు మాత్రమే నా దేవుడవు. అయ్యా, మనస్ఫూర్తిగా నిన్ను మాత్రమే నేను నమ్ముతున్నాను, నిన్ను మాత్రమే నేను నమ్ముతున్నాను. అయ్యా, ఈరోజు ఇక్కడికి వచ్చానంటే అది నీ ప్రణాళిక, ఇక్కడ నిలబడ్డానంటే అది నీ ప్రణాళిక, ఇక్కడ నేనున్నానంటే అది నీ చిత్తం. కాబట్టి నేను ఎక్కడున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పాడి స్తుతించెదను, ఎన్ని నష్టాలు వాటిల్లినా నిన్ను పాడి స్తుతించెదను. థ్యాంక్ యూ లార్డ్. ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, నీ ప్రణాళికలో భాగముగా, నీ చిత్తంలో ఒక భాగముగా మాత్రమే మేము ఇక్కడ కూడి ఉన్నామని మేము నమ్ముతున్నాం ప్రభువా. అయ్యా, నీ ప్రణాళిక లేకపోతే మేము చేరలేము. నీ ప్రణాళిక లేకపోతే అయ్యా ఇక్కడికి మేము రాలేము. అయ్యా, నీ చిత్తములో, నీ ప్రణాళికలో, నీ ఉద్దేశంలో ఈరోజు ఈ సమయంలో నీ సన్నిధానంలో చేరటం నీకు ఇష్టమే ఉన్నది ప్రభువా. కాబట్టే మేమందరం ఇక్కడ చేరి ఉన్నాం. అయ్యా, ఈ ఆరాధనలో మేమందరం మా 2 చేతులు నీ వైపు ఎత్తి ఇక్కడున్న ప్రతి ఒక్కరు నీవే మా దేవుడవు, నీవు మాత్రమే మా దేవుడు అని బలముగా నమ్మి, అయ్యా నీ వైపు ఎందు నిమిత్తం అయితే చేతులెత్తారో నువ్వు ఎరిగిన దేవుడు. అయ్యా, నేను మరలా అడుగుతున్నాను, అయ్యా పరిస్థితుల్ని, సమయాల్ని, అయ్యా ఆరోగ్య పరిస్థితులన్నిటినీ పక్కన పెట్టి అయ్యా ఒక సమయాన్ని కేటాయించి, ఒక సమయాన్ని ప్రభు నీ సన్నిధిలో ఒక విత్తనముగా ఈరోజు మేము వేస్తున్నాం. అయ్యా, విత్తనము వేస్తున్నామంటే అది ఆషామాషి కాదు ప్రభువా. అందరూ అనుకోవచ్చు డబ్బులంటేనే విత్తనం, లేకపోతే అలా ఇస్తేనే విత్తనం అని. కాదు ప్రభువా, ముఖ్యంగా నీకు కావాల్సింది సమయము అనే విత్తనం. మా పనులను పక్కన పెట్టి, మా కుటుంబాన్ని పక్కన పెట్టి, మా ఉద్యోగాల్ని పక్కన పెట్టి అయ్యా ఈరోజు నీ సన్నిధానానికి మేము వచ్చాం. విత్తనము వేశాం, నీవే ఫలం ఇస్తావు, నీవే చూసుకుంటావు. ప్రతి పరిస్థితులను మాకు చాలిన దేవుడిగా ఉండి ఇక ముందు జరగబో ఆరాధన అంతటిని పరిశుద్ధాత్ముడా నీ చేతులకు మాత్రమే అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తారా? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నువ్వు నా దేవుడవు కూడా. నమ్ముతున్నారా? ఆయన మాత్రమే మన దేవుడని చెప్తారా? అబ్రహాము దేవా, యాకోబు దేవా, నువ్వు నా దేవుడవు కూడా యేసయ్యా. చెప్తారా? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యేసయ్యా. మీ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మీరు నమ్మండి, దేవుడు ఖచ్చితంగా మరలా మిమ్మల్ని సాక్షులుగా నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రత్యేక ఆరాధనకి చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు ప్రభునా, మనకు స్తోత్రాలు. ఈ వారం కూడా మిమ్మల్ని అందరిని కలుసుకోవడానికి ప్రభు కృపనిచ్చారు, అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈ నెల క్షమించండి, ఈ నెల సరిగ్గా ఇది పోయిన నెల 3వ శుక్రవారం మనం ఇక్కడ ఈ విధంగా ప్రార్థన పూర్వకం కలవటం జరిగింది. సో ప్రతి నెల ఇదే విధంగా 3వ శుక్రవారం సాయంత్రం 7 గంటలకి ఈ ప్రత్యేకమైనటువంటి కూడిక జరుగుతుంది. దీన్ని ఏర్పాటు చేయడానికి గల ప్రత్యేకమైన కారణం ఏమిటంటే ఈ ప్రాంతంలో పరిచర్య జరిగేది. ఇక్కడ నుండి ప్రభు ఏర్పాటులో మేము గుణదల ప్రాంతంలో అక్కడ సంఘం నడవటం జరుగుతుంది ప్రస్తుతం.
సో మాకున్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే ఇక్కడ ఈ పరిచర్యని ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో, అలాగే దేవుడు ఇక్కడికి ఇంకా ఎవరినైతే ఏర్పాటు చేశాడో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి మరింత లోతుగా దేవునిలో ఎదగడానికి ఆ భారంతో, ఎందుకంటే ఒక విత్తనం మనం వేసామంటే ఆ విత్తనాన్ని మనం నీరు పోసి అది దేవునికి ప్రయోజనకరమైనటువంటి పాత్రగా అయ్యేంత వరకు దానిని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఏదో కాసేపు చేసేసే వెళ్ళిపోయామన్నట్లుగా కాదు కానీ. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ కూడికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విషయం గురించి నాని ఆంటీతో మాట్లాడినప్పుడు, నాని ఆంటీ ఇక్కడ స్థానికంగా వైఎస్ఆర్ కాలనీలో ఉన్నటువంటి సంఘ బిడ్డలు, ఇక్కడ రమేష్ వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడికి వచ్చేటువంటి బాలు వీళ్ళందరూ కూడా, రాజకు వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ కూడా సహకారంగా నిలబడటం, దేవుని కృపలో ఈ విధంగా పరిచర్య జరగడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ వారం ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. చదువుదామండి. ఆదికాండం 32వ అధ్యాయం 29వ వాక్యము. 32వ అధ్యాయం 29. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. చాలండి. తలలు పైకెత్తని కడు జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించండి. పిల్లలు కూడా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఎవ్వరూ అటు ఇటు తిరగకూడదు, మాట్లాడకూడదు. కడు జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. కొద్ది క్షణాలు నేను మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. గమనించండి. అక్కడ అతనిని ఆశీర్వదించెను. ఈ మాట యాకోబు గురించి రాయబడింది. మనందరికీ తెలుసు, యాకోబు దీవించబడినటువంటి ఒక వ్యక్తి. నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన ఏమిటంటే, అసలు యాకోబు ఎందుకు దీవించబడ్డాడు? యాకోబు దీవెనకు కారణం ఏంటి? ఎందుకంటే చాలామంది ఈ రోజున దీవించబడాలి అని చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. అది మంచిది, ప్రతి ఒక్కరూ దీవించబడాలి. దీవించబడటం అనేది దేవుని చిత్తం. ఏంటంటే అది చెప్పాలి మీరు గట్టిగా. దీవించబడటం అనేది, ఇప్పుడు మీ పిల్లలు బాగుండాలని మీ పిల్లలు కోరుకునే దానికన్నా మీరే ఎక్కువ కోరుకుంటారు, అవునా కాదా? అలాగే దేవుడు తన ప్రజలమైన మనము, దేవుడు తన పిల్లలమైనటువంటి మనము దీవించబడాలని, బాగుండాలని మనకంటే ఎక్కువ కోరుకుంటాడు ఆయన. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. కానీ చాలా సందర్భాల్లో చాలామంది అనుకునేది ఏంటంటే, దీవించబడటానికి చాలా ప్రయాసపడాలేమో, దీవించబడాలి అని అంటే ఏదేదో చెయ్యాలేమో, దీవించబడాలి అని అంటే ఎక్కడికో వెళ్ళాలేమో, కొందరినే దేవుడు దీవిస్తాడేమో, అందరినీ దేవుడు దీవించడేమో అని చాలా అనుమానాలు, అపోహలు ఉంటాయి. దాని కొరకు వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తారు, అటు ఇటు పరిగెడతారు, వాళ్ళకి తెలిసిందంతా చేతనైందంతా చేస్తారు. ఫలానా వాళ్ళు ఇది చేయటం వల్ల వాళ్ళు దీవించబడ్డారు కాబట్టి నేను కూడా అది చేస్తే దీవించబడతాననేటువంటి ఆలోచన కలిగి పక్కవాళ్ళు చేసిన ప్రయత్నం అంతా కూడా చేస్తారు. కానీ మనం నేర్చుకోవలసినటువంటి ఒక విధానం ఏంటంటే, మొదటగా దీవించడం అనేది దేవునికే ఇష్టం మొదటగా. రెండవదిగా ఏంటంటే, దీవించబడాలి అని అనుకున్నప్పుడు మనము దేవుని వాక్యాన్ని వెతకాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? దేవుని వాక్యాన్ని వెతకాలి. దేవుడు దీవించడానికి కారణం ఏంటి అన్న విషయాలు మనం గ్రహిస్తే, ఆ వాక్యాన్ని మనం గ్రహించి అది మన ఆత్మీయ జీవితాలకు అన్వయించుకుంటే ఆ దీవెన మనం కూడా పొందుకుంటాం. కనుక ఈ విషయాన్ని మీరు కడు జాగ్రత్తగా గ్రహించాలి. యాకోబు దీవెనకు కారణం ఏమిటి అని అంటే, మీరందరూ ఏం సమాధానం చెప్తారు చెప్పండి ఒకసారి. ఎవరు మాట్లాడరేంటి? సీరియస్ చూస్తున్నారు. మీరు వాక్యం చెప్పాలి కానీ మేము వాక్యం చెప్పడం పాస్టర్ గారు అన్నాడు చూస్తున్నారు. మీరు చెప్పరేంటి? మీరు చెప్పాలా, మేము వినాలా? అంతేగాని మీరు వచ్చి మమ్మల్ని ప్రశ్నలు వేస్తారేంటి? అవునంటారా కాదంటారా? చెప్పండి. యాకోబు దీవించబడ్డానికి కారణం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఏంటమ్మా? ప్రార్థన, ఇంకా బైబిల్, ఇంకా దేవుడు ప్రవచనాత్మకంగా చెప్పాడు. యాకోబు చిన్నోడు దీవించబడతాడు అన్న విషయాన్ని దేవుడు చెప్పాడు. ఓకే, ప్రవచనం. ఇంకా పోరాడాడు. ఇంకా చెప్పుకుంటే ఇవన్నీ మనం చెప్పుకుంటూ వెళ్తాం కదా. నా హృదయంలో ప్రభు ఈ రాత్రి ఒక విషయం చెప్పాడు. అది నన్ను వ్యక్తిగతంగా చాలా కదిలించింది. చాలామంది మనం ఏమంటామంటే, ప్రార్థన చెయ్యి దీవించబడతాను అంటాం. ఇదిగో నేను నిన్ను దీవిస్తాను అనేటువంటి ఒక ప్రవచనాన్ని బట్టి దీవించబడతాను అంటాం. అయితే నేను వ్యక్తిగతంగా గ్రహించిన విషయం ఏంటంటే,
యాకోబు దేవునిని దీవించమని అడగలేదు. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? దేవుడే యాకోబుని దీవించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అడిగి దీవించబడేది వేరు, దేవుడు దీవించబడిన తర్వాత తనకు కావాల్సి, దేవుడు తనని దీవించిన తర్వాత తనకు కావాల్సింది అడగటం వేరు. హల్లెలూయా. మనమందరం ఏమంటామంటే యాకోబు ప్రార్థన చేశాడు పాస్టర్ గారు, యాకోబు పెనుగులాడాడు పాస్టర్ గారు, యాకోబు దీవించబడ్డాడు అని అంటారు. దాని జస్టిఫికేషన్ కూడా నేను దాని గురించి సమాధానం మీకు నేను చివరిలో చెప్తాను. నేను వ్యక్తిగతంగా బైబిల్లో గ్రహిస్తే నేను నేర్చుకుంది ఏంటంటే, యాకోబు దేవునిని దీవించమని అడగల, దేవుడే యాకోబుని దీవించాడు. చదువుదామని ఆ మాటని. ఆదికాండం 28వ అధ్యాయం 10 నుండి 15 వాక్యాలు. ఆదికాండం 28, 10 నుండి 15. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారోను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను. యాకోబుకి ఏమొచ్చిందండి? కల వచ్చింది. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడునైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానమునికి ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్రలేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక గవి నీదే అనుకొనెను. గమనించండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. యాకోబు ప్రభువా నన్ను దీవించు అంటే దేవుడు దర్శనంలోకి వచ్చి యాకోబుని దీవించాడా? యాకోబు పొడుకుని కలగంటే దేవుడు కలలోకి వచ్చి యాకోబుని దీవించాడా? మీరు చెప్పాలి సమాధానం. ఏది ముందు వచ్చింది? మీరు నోరు తెరిచి చెప్పాలి సమాధానం. పిల్లలు బాగానే చెప్తున్నారు, మీరే పెద్దోళ్ళే చెప్పాలి. యాకోబు అడగకుండా ఏంటండి మాట్లాడొద్దు, ఇంకా అప్పుడు పిల్లలు ఆపేసాను, ఇంక చాలు నేను బాగుందనగా ఇంక ఇదే అంటే పేతురులాగనమాట. పేతురుని ప్రభు అన్నాడు, అయ్యా రాయ్యా కాళ్ళు కడుగుతానని చెప్పేసానంటే దాయ నాకు తలసనాన్ని కూడా చేపిని అడిగాడు. వీళ్ళు ఏదో కొంచెం బాగా చెప్తున్నారు బాగుంది అని అంటే ఇంకా నన్ను చెప్పనివ్వట్లే వీళ్ళు. ఇంకా మాట్లాడమాకండి, మీరు బాగా చెప్తున్నారు నిజమే, దయచేసి నన్ను చెప్పనివ్వండి, ఓకేనా? రైట్, వినండి జాగ్రత్తగా. సాధారణంగా ప్రతి ఒక్కరు ఏమనుకుంటారని అంటే, నేను దీవించబడాలని అంటే దేవుడిని అడగాలి, ప్రార్థించాలి అని అంటారు, ఓకేనండి? నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన, యాకోబు దీవెనకు కారణం ఏంటన్న విషయాన్ని నేను గ్రహిస్తే, ఇందాక మీతో నేను చదివించాను 32వ అధ్యాయంలో, అక్కడ అతనిని దేవుడు దీవించాడు అని రాయబడింది. ఇక్కడేమో పెనుయేలు దగ్గర ఉన్నాడు యాకోబు. ఎక్కడున్నాడండి? మీరు నోరు తెరిచి చెప్పాలి. పెనుయేలు అన్న చోట ఉన్నాడు. ఇప్పుడు ఈ 28వ అధ్యాయంలో మనం చూస్తే బేతేలు దగ్గర ఉన్నాడు యాకోబు. ఏంటండి? మీకు అర్థమయ్యే భాషలో మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. 178 నెంబర్ బ్లాక్ దగ్గర ఉన్నాడు ఆయన. అంతకుముందు ఎక్కడున్నాడండి? ఏదో ఒకటి చెప్పండి. 176లో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడండి? 178. 176లో ఉన్నప్పుడు అంటే బేతేలులో ఉన్నప్పుడు యాకోబుకి దేవుడు కలలో కనపడి, యాకోబు నేను నిన్ను దీవిస్తాను, నీవు తూర్పు పడమర ఉత్తర దక్షిణాలకు నువ్వు వ్యాపిస్తావు, నీ సంతానాన్ని నేను దీవిస్తాను, నేను నీకు తోడై ఉంటానని ఎవరు చెప్పారు? యాకోబు అడిగితే దేవుడు చెప్పాడా? యాకోబు అడగకుండా దేవుడు చెప్పాడా? అడగకుండానే చెప్పాడు. యాకోబు దీని కొరకు ఏమి ప్రాధేయపల్ల. అప్పుడు యాకోబు భయమేసి ఇది దేవుడున్న స్థలం తప్పితే వేరొకడు కాదు అని అక్కడ బేతేలు అని పేరు పెట్టుకున్నాడు. అప్పుడు ఏమన్నాడు యాకోబు? ఇక్కడ గమనించండి. అప్పుడు యాకోబు 20వ వాక్యం 28వ అధ్యాయం 21వ ఆదికాండంలో, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి, ఇదిగోండి దేవుడు చెప్పింది మళ్ళీ చెప్తున్నాడు, నువ్వు నాకు తోడయ్యుండి ఏమండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నట్టుకు వస్త్రమును నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడయ్యుండును అని అన్నాడు. దేవుడు ఆల్రెడీ ఇస్తానన్న దానికి నువ్వు నాకు ఇస్తే నేను నీకు
నేను నీకు భక్తి చేస్తా, నేను నిన్ను నమ్ముకుంటా అని యాకోబు దేవుడికి ఆఫర్ ఇచ్చాడు. చెప్పరేంటి? దేవుడికి ఏమన్నా ఇవ్వగలడా మనిషి? ఏమన్నా దేవుడు మన దగ్గర నుంచి ఏమైనా కోరుకుంటున్నాడా? ఏమిచ్చి మీరు దేవునిని మీరు ప్రసన్నం చేసుకోలేరు. ఏమండి, ఏమిచ్చినా దేవుని రుణం మనం తీర్చలేము. దేవుడు మన దగ్గర నుంచి ఏదీ కోరుకోవట్లేదు, ఒక్కటి తప్ప, మన హృదయాన్ని తప్ప ఇంకేమీ దేవుడు కోరుకోవట్లా. ఇంకేమీ అడగడు దేవుడు మనలని, ఆ హృదయాన్ని ఇమ్మన్నాడు అంతే ఆయన. సో ఇది గమనించండి జాగ్రత్తగా. యాకోబుకి దేవుడు నేను నీకు తోడై ఉండి నేను నిన్ను దీవిస్తానయ్యా, నేను నీకు నువ్వు నలుదిక్కులు నువ్వు వ్యాపిస్తావు, ఆకాశ నక్షత్రాల్లాగా ఇసుకరేణువుల్లాగా నువ్వు దీవించబడతావు, నీ పితరుడైన అబ్రహాము ఇస్సాకు దేవుడిని నేనని చెప్పేసి దేవుడు యాకోబుకు పరిచయం చేసుకున్నాడు. మీరు గ్రహిస్తున్నారని అనుకుంటున్నాను. యాకోబు ఏమీ అడగకుండానే ఇవన్నీ వాగ్దానం చేశాడు దేవుడు. యాకోబు నేను వెళ్తున్నానయ్యా, నాతో పాటు నువ్వు తోడై ఉండి నాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, నన్ను కాపాడితే నువ్వు నాకు దేవుడై ఉంటావని చెప్పేసి అక్కడ బేతేలు అని చెప్పి ఒక పేరు పెట్టుకుని యాకోబు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇంచుమించుగా 20 సంవత్సరాల తర్వాత యాకోబు తిరిగి వస్తున్నాడు. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? 20 సంవత్సరాల తర్వాత తిరిగి ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో, నీ పితరుల దేశానికి నిన్ను మరలా నేను తీసుకొస్తానని దేవుడు వాగ్దానం చేశాడో, అక్కడికి యాకోబు తిరిగి మరలా వస్తున్నాడు. వస్తుంటే మార్గ మధ్యలో యాకోబుకి కొన్ని అనుభవాలు ఎదురైనాయి, అవన్నీ కూడా చెప్తాను మీకు నేను. అప్పుడు యాకోబు ఇంకొక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేశాడనంటే, ఒక ప్రార్థన చేశాడు యాకోబు. దేవుడు అన్నాడు, యాకోబు నేను నిన్ను దీవిస్తున్నాను అని అన్నాడు. ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన, మరలా నేను ఎందుకు ఇంత క్లియర్గా ఆగి మరీ నేను ఇక్కడ టైం స్పెండ్ చేసి చెప్తున్నానంటే, మీరు దేవుని విషయాలని, దేవుని హృదయాన్ని మీరు గ్రహించాలి. మనమందరూ ఏమనుకుంటాం, మనం ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడు, ప్రార్థన చేయాలి, దీవించబడాలి అని అంటే అంటాం. కాదని నేను అనట్లేదు, అది నిజమే. కానీ నాకు వచ్చిన ప్రశ్న, యాకోబు దీవించబడ్డానికి యాకోబు చేసిన ప్రార్థన కాదు దానికి కారణం. యాకోబు పితరులకి దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. తన పితరులకి అబ్రహాం ఇస్సాకులకి వాగ్దానం చేశాను యాకోబు, దానిని బట్టి నేను నిన్ను దీవిస్తానన్నాడు. ఈ రోజున మీ అందరికి నేను మాట చెప్పాలని అనుకుంటున్నాను. మనమందరం దీవించబడేది దేనిని బట్టి అనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఏ దీవెనలైతే రావాలో ఆ దీవెనలన్నీ కూడా మనకు వస్తాయి. హల్లెలూయా. అది మనకు ఆటోమేటిక్గా తండ్రి ఆస్తి పిల్లలకు వచ్చినట్లుగా అది మనకు స్వాస్థ్యంగా ప్రతి వాగ్దానము నెరవేర్చబడుతుంది. అయితే ఇక్కడ యాకోబుని దేవుడు అక్కడ ఆయన అతనిని ఆశీర్వదించెను 32వ అధ్యాయంలో. ఇక్కడ ఆశీర్వదించడానికి కారణం ఏంటి? నాకు వచ్చిన ఒక ప్రశ్న, యాకోబుకి ఏ ఆశీర్వాదం తక్కువైంది? ఏమండి, 4 భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆస్తిపాస్తులు మందలు ఉన్నాయి, తనకి కావలసినవన్నీ ఉన్నాయి. యాకోబుకి ఉన్నాయా లేదా? బేతేలులో వెళ్ళేటప్పుడు ఏమీ లేవు యాకోబుకి. 20 సంవత్సరాల పాటు దేవుడు యాకోబుని కాపాడుకున్నాడు. యాకోబు కూడా తన మామైనటువంటి తమ మామ బెతుయేలుతో అంటాడు, దేవుడు నాకు తోడై ఉండకపోతే, తన భార్యలతో అంటాడు, క్షమించండి, తమ భార్యలతో అంటాడు, మీ నాన్న 10 సార్లు నాకు జీతం మార్చాడు, దేవుడు నాకు తోడై ఉండకపోతే నా పని అయిపోయేదని అంటాడు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? నేను ఎండకెండాను, మంచుకు దడిశాను, నానా తెప్పలు పడ్డాను, నిజంగా దేవుడితో ఏడున్నాను కాబట్టి నేను ఇలా ఉన్నానని అంటాడు. ఈ చేతి కర్రతో యోర్దాను దాటని ఇప్పుడు నేను 2 గుంపులు అయ్యానని అంటాడు యాకోబు. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? బేతేలులో యాకోబేమో దేవుడికి ఆఫర్లు ఇచ్చాడు, పెనుయేలు దగ్గరికి వచ్చేసరికి యాకోబు అన్ని విషయాల్లో దీవించబడిపోయాడు. అంతకుముందు తనకి నా అంటూ ఎవరు లేరు, ఇప్పుడు అందరూ ఉన్నారు. యాకోబుకి ధనం ఉంది, మనం ఏవైతే కావాలని ఆశపడతామో అన్నీ యాకోబుకు ఉన్నాయి. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? ఉన్నాయా లేవా యాకోబుకి? అన్నీ ఉండి యాకోబు, నానా మాట్లాడదు ప్లీజ్, అన్నీ ఉండి యాకోబు ఏమడుగుతున్నాడు అని అంటే, ఏమడుగుతున్నాడు అంటే అక్కడ గమనించండి 32వ అధ్యాయం తిండి ఒకసారి. హల్లెలూయా. గమనించండి 25వ వాక్యం నుంచి చదువమ్మా. 24వ వాక్యం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతని గెలవకుండు చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో కూడా పెనుగులాడు వలన యాకోబు తొడ గూడు వసిలెను.
ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయన. నేను నోట్ చేసుకోండి ఈ మాట. ఇక్కడ యాకోబు అడుగుతున్నాడు, నన్ను దీవించయ్యా అని అడుగుతున్నాడు. ఏంటండి? నన్ను దీవించయ్యా అని అడుగుతున్నాడు. నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన, ఏ దీవెన తక్కువైంది యాకోబుకి చెప్పండి. చెప్పరేంటండి? యాకోబుకి ఏం దీవెన తక్కువైంది? ఏమండి? భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మందలు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి యాకోబుకి. కానీ దేవుని అడుగుతున్నాడు, నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను నిన్ను వదలను అన్నాడు. అంతకు ముందేమో దేవునితో బేరాలు ఆడుతున్నాడు. ఏమని? నువ్వు నాకు తోడయ్యుండి, నాకు తినడానికి తిండి పెట్టి, నాకు కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి, నన్ను కాపాడితే నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు అని అన్నాడు. ఇక్కడ యాకోబు, బేతేల్లో యాకోబు చూడండి, అక్కడేం దేవుడితో బేరాలు ఆడాడు, ఇక్కడ దేవుని బతిమాలుతున్నాడు. అక్కడేం బేరం ఆడుతున్నాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడండి? ఏం బతిమాలుతున్నాడు? నువ్వు నన్ను దీవించు అని అడిగాడు. ఏంటా దీవెన అని అడిగితే గమనించండి, అక్కడ ఏమండి, ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పినప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతను ఆశీర్వదించాను. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? మీరు పాయింట్ గమనించాలి. ఇప్పుడు చాలామంది దీవించబడాలని కోరుకుంటారు. అందరూ ఎందుకు దీవించబడట్లేదు? నాకు వచ్చిన ఒక ప్రశ్న. ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, ఎన్నో తిప్పలు పడుతున్నారు, ఏడుస్తున్నారు, గుండెలు బాదుకుంటున్నారు. ప్రభువా ఏంటి జాలి పడవా, ఏంటి నా పరిస్థితి, ఎన్నాళ్ళు నేను ఎలాగా అని దేవుణ్ణి ప్రశ్న వేస్తున్నారు. నేను తప్పు పాపం అని అనట్లేదు, ప్రతి వ్యక్తి ఆ మార్గం గుండా వెళ్తాడు. కానీ మనం ఇక్కడ ప్రిన్సిపల్స్ గమనించాలి. కొన్ని విధానాలు ఉన్నాయి, దేవుని విధానాలు. ఏంటి అని అంటే అక్కడ యాకోబేమో దేవునితో బేరవాడినోడు, ఇక్కడ బతిమాలుతున్నాడు. అక్కడ తనకి ఏమీ లేదు, ఇక్కడికి అన్నీ ఉండి నన్ను ఆశీర్వదించాలని అడుగుతున్నాడు. అక్కడేమో ఏమీ లేకుండా నాకు ఆశీర్వాదం ఏమి అడగల యాకోబు. అక్కడ దేవుడే తనను ఆశీర్వదిస్తానంటున్నాడు, ఇక్కడ యాకోబు దేవుని ఆశీర్వదించమని అడుగుతున్నాడు. రెండింటికి ఎంత వ్యత్యాసం ఉందో మీరు గమనించండి. మన విశ్వాస జీవితాన్ని ఏదో వెళ్ళిపోతున్నాం, డొలుకొండ వెళ్ళిపోతున్న జీవితం అన్నట్టుగా బతకదు. దయచేసి దేవుని తెలుసుకోనండి, దేవుని మనస్సు ఏంటో తెలుసుకోనండి. దేవుడు దొరకటం అనేది అది అందరూ దొరికిన వాడు ధన్యుడు అని చెప్తాను నేను. దేవుడు దొరికిన వాడు ధన్యుడు అంతే. మీరందరూ ధన్యులు అవ్వాలని నా ప్రయాస ఇదంతా కూడా. హల్లెలూయా. మీకు దేవుడు దొరకాలి. ఏదో చర్చికి వెళ్తున్నాం, బాప్తిజం పొంది హల్లెలూయా స్తుతి స్తోత్రం పరలోకం పోతాం, ఇది కాదండి మన కాన్సెప్ట్. మనకు దేవుడు దొరకాలి. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ యాకోబు నన్ను ఆశీర్వదించయ్యా అని అడిగాడు. ఎందుకు దేవుడు యాకోబుని ఆశీర్వదించాడంటే, నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు కాబట్టి నేను నీ మీద జాలిపడి దీవిస్తున్నాను యాకోబు అని అనలేదు ఆయన. అవునంటారా కాదంటారా? నువ్వు ఉపవాస ప్రార్థన చేసావు యాకోబు, చాలా బాగా ఉపవాస ప్రార్థన చేసావు, ఏమి తినలేదు తాగలేదు, అందుకని నేను దీవిస్తానయ్యా అని అనలేదు ఆయన. అవునా? మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? దేవుడు ఎందుకు యాకోబుని దీవిస్తున్నాడంటే, నేనెవరో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కాబట్టి నేను దీవిస్తున్నా. ఇప్పుడు చెప్పండి, యాకోబు దీవెనకు కారణం ఏంటండి? యాకోబు దీవెనకు కారణం ఏంటి? దేవుడెవరో తెలుసుకోవాలి అనేటువంటి ఒక తృష్ణ యాకోబు హృదయంలో పెట్టింది. నేను అంటాను, నీ జీవితంలో నిజమైన దీవెన ఎప్పుడు మొదలవుతుంది అని అంటే, నీకు ఒక 100 కోట్లు వచ్చినప్పుడు కాదు, లేదా నువ్వు అనుకున్న ప్రతి పని అయిపోయినప్పుడు కాదు, లేకపోతే ఏదేదేదేదో చేస్తే దేవుడు దీవిచ్చాడు, ఇది ఉంటే దీవెన అని దయచేసి అనుకోమాకండి. ఇది లేకపోతే దీవెన కాదు అని అనుకోమాకండి. నిజమైన దీవెన ఏంటంటే దేవుని తెలుసుకోవటం. దేవుని తెలుసుకున్నవాడు అన్ని విషయాలు దీవించబడతాడు. ఇప్పుడు నాకు వచ్చిన ప్రశ్న, యాకోబుకి భార్యలు ఉన్నారు, మందలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఏం చేశాడు? అందరినీ పంపించేసి యాకోబు ఒకడు మిగిలిపోయిను. గుర్తుపెట్టుకోనండి, దేవుడు ఎవరో మనకి తెలియకపోతే మనకి ఎన్ని ఉన్నా ఏది మనకు అక్కడికి రాదు. మీకు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? మీకు బంధుబలగం ఉండొచ్చు, మీకు ధనబలగం ఉండొచ్చు, మీకు జ్ఞానం ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, అబ్బో మీకు కావలసినవన్నీ మీకు ఉండొచ్చు, బట్ స్టిల్ యు ఆర్ ఎ లోన్లీ పర్సన్. యాకోబు ఒక్కడు మిగిలిపోయిన, ఆ మాట భలే ఉంటుంది నాకు చదువుతుంటే. యాకోబు ఒక్కడు మిగిలిపోయటం అని అంటే చాలా మంచి పని అండి. అది ఏంటండి? అది
చెప్పరేంటండి? చాలా మంచి పని. ఎందుకనంటే నీ ఒంటరితనంలో దేవుడు నీకు దొరుకుతాడు. హల్లెలూయా. ఎన్ని ఉన్నా కానీ ఇవన్నీ ఉండటంలో తప్పులేదు. అంటే ఇప్పుడు పాస్టర్ గారు డబ్బులు ఉండకూడదా అండి? భార్య పిల్లలు ఉండకూడదా అండి? సుఖ సంతోషాలు ఉండకూడదా అండి? ఇవన్నీ ఉండాలి. అన్నీ ఉన్నా అవి నీకు అతుక్కొని ఉండకూడదు. యాకోబుకి అన్నీ ఉన్నాయి. ఏం చేశాడు? మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపించేసి యాకోబు ఒక్కడి మిగిలిపోయి దేవునితో పెనుగులాడుతున్నాడు. చెప్తున్నాడు దేవునితో, నువ్వెవరో నాకు చెప్పు, అప్పుడు కానీ నేను వదలను అన్నాడు. దేవుడు అన్నాడు, నేను ఎవరో నువ్వు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు? నేను తెలుసుకోవాలనుకున్నావు కాబట్టి, నేను ఎవరో తెలుసుకోవాలనుకున్నావు కాబట్టి నేను నిన్ను దీవిస్తానని చెప్పి దేవుడు యాకోబుని దీవించాడు. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా దేవుని బిడ్డలారా? గ్రహించండి. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుదాం అనుకుంటున్నాను. మీకు దేవుడు ఎవరో తెలుసా? చెప్పరేంటి? మీకు దేవుడు ఎవరో తెలుసా? ఏమండి, మీకు దేవుడు ఎవరో తెలుసా? పిల్లలందరూ అంటున్నారు జీసస్ అంటున్నారు. ఎస్, జీసస్. ఇప్పుడు మీకు జీసస్ దేవుని కింద తెలిస్తే ఉన్న నిజం చెప్తున్నాను, మీరు పిల్లలతో సమానమేగా. మరి అవునంటారా కాదంటారు? నిజమే కదా. ఇప్పుడు చాలామంది యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని ఒప్పుకుంటారు, కాదని నేను అనట్లేదు. ఇక్కడ యాకోబుకు కూడా దేవుడే అని తెలియదంటారా? అక్కడ 28వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడు? తనను తాను పరిచయం చేసుకుంటూ, నీ పితరుడైన అబ్రహాము ఇస్సాకుల దేవుడిని అని చెప్పాడు. ఆయన దేవుడు తనే పరిచయం చేసుకున్నాడు. ఇప్పుడు ఈయన ఎవరో నాకు తెలుసండి, ఆయన ఎవరో నాకు తెలుసు. ఇప్పుడు వచ్చిన ప్రతిసారి అన్య ప్రైజ్లాడు అన్య, నా పేరు బాలు అని ఆయన చెప్పాలి. ఆయన చెప్పరేంటండి? అవసరం లేదు కదండి. ఇప్పుడు దేవుడు 28వ అధ్యాయంలో అంటే ఒక 20 సంవత్సరాలు వెనక్కి యాకోబు దగ్గరికి వెళ్తే, ఏమండి, యాకోబుకి దేవుడే పరిచయం చేసుకున్నాడు. అయ్యా, నేను నీ పితరుల దేవుడు, నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని యాకోబుకి దేవుడు పరిచయం చేసుకున్నాడు. ఈ 20 సంవత్సరాలు యాకోబుకి దేవుడు తోడై ఉన్నాడు. 20 సంవత్సరాలు యాకోబు దేవుని కాపాడుకున్నాడు. దేవుడు యాకోబుని కాపాడుకున్నాడు. 20 సంవత్సరాలు యాకోబుని దేవుడు దీవించుకున్నాడు. అన్నీ చేసుకుంటూ వచ్చాడు. యాకోబుకి దేవుడు తెలీదా? తెలీదు. ఎందుకు తెలీదో తెలుసండి? తన తాత దేవుడుగా తెలుసు, తన తండ్రి దేవుడుగా తెలుసు, కానీ యాకోబు దేవుడుగా యాకోబుకి తెలియదు. ఎంతమందికి అర్థమైంది? మీరు గ్రహిస్తున్నారా? నేను అంటాను, దేవుడు ఫలానా అని నీకు ఎవరో చెప్తే నువ్వు తెలుసుకోవటం కాదు, నీకేంటి దేవుడు నువ్వు తెలుసుకోవాలి ముందు. అందరికీ దేవుడు ఒకటే అవడు. ఇప్పుడు పాస్టర్లు ఉంటారు, అందరూ వాక్యం చెప్తారు. ఎన్ని బైబిల్లో వాక్యం చెప్తారు చెప్పండి? చెప్పరేంటి? ఎన్ని బైబిల్లో ఉన్నాయి మనకి? ఒక్క బైబిలు. ఇదే వాక్యాన్ని ఇంకో దైవజనుడికి ఆయన వాక్యం చెప్పే విధానం వేరేగా ఉంటుంది, ఆయన చెప్పే పాయింట్ వేరేగా ఉంటుంది. ఆయన చెప్పేది, ఇదిగో దేవుడు యాకోబు తోడై ఉన్నాడు, నీకు కూడా దేవుడు తోడై ఉంటాడు అని అంటారు. ఇదందరూ. కానీ నాకు దేవుడు పరిచయం అయింది వేరు. ఎందుకంటే ఈయన నా దేవుడు ఇలా దొరికాడు నాకు. ఆయన నేను దీవించబడ్డానన్న విషయం నాకు తెలుసు. ఎందుకనంటే నేను బాగా మంచి బట్టలు వేసుకున్నానండి, నేను కారు వేసుకొచ్చానండి, లేకపోతే నాకు ఒక పెద్ద బిల్డింగ్ ఉందండి, ఒక 100 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉందండి, దీనిని బట్టి కాదు. నాకు ఒక 10 లక్షల మంది చర్చ్ ఉన్నారండి, దీనిని బట్టి కాదు. నాకు దేవుడు ఏం తెలుసో అదే నా దీవెన. హల్లెలూయా. నేను మిమ్మల్ని అందరూ మాట అడుగుతున్నాను, మీకు వ్యక్తిగతంగా దేవుడు ఏం తెలుసు చెప్పండి. పాస్టర్ గారు చెప్తే మీరు తెలుసుకునేది కాదు, పాస్టర్ గారు చెప్తే తెలుసుకున్నది కాదు. జాగ్రత్త, దేవుడు ఊరుకోడు అని పాస్టర్ గారు చెప్పారనుకోండి, మీరందరూ భయపడిపోతారు. అదేమనంటే పాస్టర్ గారు చెప్పారండి, మీరేం కంగారు పడమాకండి, ఏం లేదు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పి పాస్టర్ గారు చెప్పారనుకోండి, మీరందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఏంటంటే పాస్టర్ గారు చెప్పారండి దేవుడు దీవిస్తాడని. నేను అంటున్నాను, దైవజనుడు చెప్పింది కరెక్టే, నేను కాదని అన్నట్లా. నువ్వేమి నేర్చుకున్నావు? నీకు దేవునికి పర్సనల్ ఎన్కౌంటర్ ఏంటి? నీ జీవితం ఎప్పుడు టర్నింగ్ తీసుకుంటుంది అని అంటే, దేవునికి నీకు వ్యక్తిగతమైనటువంటి ఒక ఇంటరాక్షన్ కలిగినప్పుడు నీకు దేవుడు దొరుకుతాడు. నువ్వు వాక్యం చదివేటప్పుడు వాక్యం నీకు ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రత్యక్షమవుతుంది. అందరికీ దొరికినట్టు దేవుడు నీకు దొరకడు. దేవుడు నీకు దొరికాడా, ఇంకా నీకు డౌట్ అవసరంలో నువ్వు దీవించబడిపోయావంతే. ఇంకా దాని గురించిన భయము, దిగులు, బెంగ, దుఃఖం ఏమి నీకు అవసరంలా. నీకు కావలసినవన్నీ కూడా నిన్ను ఆవరించడం మొదలు పెడతాయి. నీకు అవసరమైనవన్నీ కూడా నీ దగ్గరికి రావడం మొదలవుతుంది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మోషేకి దేవుడు తెలుసు అంటారా లేదంటారా? తెలుసు కదండి.
ఎప్పుడైతే మోషే నేను హెబ్రీని అని తెలుసుకున్నాడో తన బలాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ప్రయత్నం చేశాడు. మోషే చేయలేదంటారా? మోషేకి దేవుడు తెలుసు కదా అప్పుడు. కానీ 40 సంవత్సరాలు ఎడారిలో గొర్రెలు కాసినప్పుడు పర్వతం మీద పొదలో దేవుడు ఎప్పుడైతే మోషేకి ప్రత్యక్షమయ్యాడో అక్కడి నుండి మోషే మారిపోయాడు. మీకు అర్థమైందని నేను చెప్పింది? మోషే మారిపోయి నువ్వు ఎల్లు, నేను ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి నేను ఒక సాధనంగా నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను ఎలా అలానయ్యా, ఏం చెప్పను, నువ్వు ఎవరివి అని అడిగాడు మోషే. చెప్పరేంటండి, అడిగాడా లేదా? మీ అందరికీ నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి? కుడిచేపోయేగెత్తండి, అర్థమైనాడు కుడిచేపోయేగెత్తండి. ఇప్పుడు మోషే ఏమడిగాడు? వాళ్ళందరూ అడిగితే నీ గురించి నేను ఏమని చెప్పను అని అడిగాడు. మోషేకి తెలియదా దేవుడు ఎవరో? దేవుడు అన్నాడు, నేనున్నవాడు నాను వాడును, వెళ్ళి చెప్పంతే. ఇంకది ఎలాగెలా నేను, నాకేంటి అధికారం, ఎలాగంటే నీ చేతిలో కర్ర ఉంది కదా, అది తీసుకుపో చాలన్నాడు అంతే ఆయన. ఇప్పుడు మోషే ఎర్ర సముద్రం ఎదురైందయ్యా, ఏంటి సంగతి అంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏంటి మోషే, కర్రజాపు ఎర్ర సముద్రం పాయలవుద్ది అని అంటే 6 నెలల మీద ఇశ్రాయేలు ప్రజలు నడుచుకుంటూ పోయారు. నీకు దేవుడు ఏంటో నీకు అర్థమైనప్పుడు నీ ఎదుట ఎంత పెద్ద ఎర్ర సముద్రం అని అది పాయలే తీరాలంతే. ఇంకది నీకు అర్థమైందా? ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఎర్ర సముద్రం కాదు, మన క్వశ్చన్ ఏంటంటే ఏదో సమస్య కాదు, దేవుడు ఎవరు? యాకోబుకి ఇక్కడ చాలా పెద్ద సమస్య ఉంది వాస్తవం చెప్పాలనంటే. ఎందుకనంటే 20 సంవత్సరాల తర్వాత తిరిగి తన సొంత ప్రాంతానికి వెళ్తున్నాడు. అక్కడ అన్నను మోసం చేసి వచ్చాడు, అన్న రెడీగా ఉన్నాడు. యాకోబు దొరికితే ఈ నేశాబ్దం అయిపోయింది, దొరికాడు, 20 సంవత్సరాల తర్వాత దొరుకుతున్నాడని. వెళ్తేనేమో అన్న ఎక్కడ చంపేస్తాడు అన్నటువంటి భయం యాకోబుది కదండి, ప్రాణభయం ఉంది కదా. ఆ భయంతో యాకోబు గజగజలాడిపోతా దేవుని దగ్గర ఏమని అడుగుతున్నాడు? మా అన్న నన్ను చంపుతాడని చెప్పట్లా, నువ్వెవరో నాకు చెప్పు అంటున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? మీరు దేవుణ్ణి సరైన ప్రశ్న వేస్తే మీరు వేయాల్సిన అవసరం లేని ప్రశ్నలకి మీకు జవాబు దొరుకుద్ది. మీరు సరైన ప్రశ్న వేయకపోతే మీరు 1,00,000 ప్రశ్నలు వేసినా మీకు జవాబు దొరకటం కష్టం. యాకోబు పొజిషన్లో మీరు నేను ఉంటే ఏం చేస్తాను చెప్పండి? ఏం చేస్తామండి? అర్జెంటుగా ఉపవాస ప్రార్థన పెట్టేసి, ప్రభువా నా అన్నయ్యని ఏసావు నన్ను చంపేస్తున్నాడు, ప్రభువా ఏసావు అసలే వేటగాడు, ఎట్నుంచి బాణం వేస్తాడో తెలియదు, వాడు అసలే మూర్ఖుడు, క్రూరుడు, అయ్యా నువ్వే మమ్మల్ని కనికరించాలి, నన్ను కాపాడాలయ్యా అని ఉపవాస ప్రార్థన చేస్తారు అందరూ, అవునా కదా? యాకోబు ఏమడుగుతున్నాడు దేవుణ్ణి? నువ్వెవరో నాకు చెప్పు అన్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడు? అవతల పక్క ఏసావుకు వార్నింగ్ ఇచ్చాడు. యాకోబు వస్తున్నాడు నీ తమ్ముడు, యాకోబుతో మంచిగాని చెడ్డగాని మాట్లాడమాకు, నీకు మర్యాద ఉండదు అన్నాడు. హల్లెలూయా. మీకు అర్థమైంది నేను చెప్పింది? యాకోబు భయం భయంగా వెళ్తున్నాడు, అసలే తొడగుడు వచ్చింది కదని కుంటుకుంటూ పోతున్నాడు. మొత్తానికి ఏసావు ఎదురుపడేసరికి యాకోబు గుండు గుట్టకమంది. జరిగిన విషయం ఏంటో తెలుసా? ఏసావు వచ్చి యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, తమ్ముడా ఎలా ఉన్నావు? యాకోబు ఏసావు కోసం కానుకలు సిద్ధపరిచాడు, ఏసావు యాకోబు కోసం కానుకలు సిద్ధపరిచి నాకేం వద్దురా నేనే నీకు ఇస్తాను తీసుకో అని చెప్పేసి ఒకరికొకరు కానుకలు ఇచ్చుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు యాకోబు వచ్చి ఏసావు కాళ్ళు పట్టుకోవాలా, యాకోబు ఏమీ చేయలా, దేవుడు ఎవరో తెలుసుకునే పనిలో పడ్డాడు. ఇక్కడ యాకోబు సమస్యలన్నీ పరిష్కరించబడటం మొదలయ్యింది. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే సమస్యలు పరిష్కరించబడాలని మన కాన్సన్ట్రేషను, మన జీవితం, మన ఆయుష్, మన ఆరోగ్యం, మనకున్నవన్నీ కూడా అక్కడే దారబోస్తాం. కానీ దారబోయవలసిన చోట నువ్వు దారబోయాలి. నువ్వు దేవుడు ఎవరో తెలుసుకునే పనిలో నువ్వు పడితే నీ జీవితంలో ఏసావు లాంటి వాళ్ళు ఉండొచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితులు. దేవుడు ఏసావుకు చెప్తాడు, యాకోబు వస్తాడు, నువ్వు మర్యాదగా ఉండు, నోరెత్తి మాట్లాడావంటే నీకు ఏవులేదు చెప్తున్నావు, ఏసావు జాగ్రత్తగా అని చెప్తాడు దేవుడు. హల్లెలూయా. మీకు దేవుడు ఎవరు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు గ్రహిస్తున్నారా? నేను ఈరోజు నేను గొప్ప 3 పాయింట్ల ప్రసంగం చెప్పాలని నేనేమి ఇదవలా. నేను వాస్తవానికి నేను ప్రభువుని అడుగుతున్నాను, నేను ఏం చెప్పాలంటే నాకు ప్రభు హృదయంలో పెట్టింది. యాకోబు దీవెనకి కారణం ఏంటి అని అంటే అందరు చెప్తారు, యాకోబు దీవించబడ్డాడండి, యాకోబు అదండి, యాకోబు ఇదండి అని అంటారు, ప్రార్థన చేశాడండి, పెనుగులాడాడండి. నేనంటాను నాకు అర్థమైన విషయం ఏంటంటే పెనుగులాడాడని దేవుడు యాకోబుని దీవించడం కాదు, కానీ ఏ ఉద్దేశంతో పెనుగులాడాడో దానిని బట్టి దీవించాడు దేవుడు. మీకు ఇంకొక మాట చెప్తున్నాను, మీరు ప్రార్థన చేశారంటే అక్కడ ఒక మాట చెప్పారు మీరు నాకు,
యాకోబు దీవించబడ్డానికి కారణం ఏంటంటే ప్రార్థన అని అన్నారు. మరి ప్రార్థన చేసిన వాళ్ళందరూ దీవించబడాలిగా, మరి సంవత్సరాలుగా చేస్తున్నారు, ఎందుకు దీవెన రావట్లా? మీరు గ్రహిస్తున్నారా? నేనంటాను, ప్రార్థన చేయటం పాయింట్ కాదు ఇక్కడ, ఏ ఉద్దేశంతో ఏ ప్రార్థన చేశాడు అనేది ముఖ్యం అక్కడ. అర్థంలో ఎల్లుళ్ళు చెప్పండి. ఇప్పుడు ఏ ఉద్దేశంతో ప్రార్థన చేశాడు, ఏం ప్రార్థన చేశాడు, దానిని బట్టి దేవుడు కదులుతాడు. ప్రార్థన చేశారని దేవుడు కదలడండి. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేయటం అని అంటే ప్రభుని ఎరగని వారు కూడా వాళ్ళు దేవుళ్ళు అనుకున్న వాటికి చాలా ప్రార్థన చేస్తారు, అవునా కాదా? మరి అన్నిటి కూడా మరి దేవుడు కదలాలిగా, మరి చెప్పరేంటి, కదలాలిగా. కానీ దేవుడు ఎవరికి కదులుతాడో తెలుసండి, రైట్ ప్రేయర్ చేసే వాళ్ళకి దేవుడు కదులుతాడు, ప్రేయర్ చేసే వాళ్ళకి కాదు. మీరు ప్రార్థన చేసి దేవుని కదిలిద్దామని ప్రయత్నం చేయమాకండి, సరైన ప్రార్థన చేస్తేనే దేవుడు కదులుతాడు. యాకోబు నన్ను దీవించయ్యా అంటే దేవుడు దీవించలా, వాగ్దానాన్ని బట్టి దీవించబడ్డాడు. నువ్వు మరి ఇప్పుడు ఎందుకు పెనుగులాడుతున్నావు యాకోబు అంటే, నన్ను దీవించడానికి పెనుగులాడుతున్నానయ్యా, నన్ను దీవించనలా, నీ పేరేంటో నాకు చెప్పు, అది నా బాధ, నువ్వు ఎవరో నాకు బయలుపరుచుకో, అది నా బాధ. దేవుడు అన్నాడు యాకోబుతో, నేనెవరో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కాబట్టి నేను నిన్ను దీవిస్తున్నానని అన్నాడు. యాకోబు అప్పుడు దీవించబడ్డాడండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గ్రహిస్తున్నారా? కనుక నేను ఒక మాటని మీకు నేను చెబుదామని నేను సిద్ధపడింది, ప్రభు నా హృదయంలో పెట్టింది ఒకే ఒక్క విషయం ఏంటంటే, యాకోబు దీవెనకు కారణం ఏంటంటే, యాకోబుకి దేవుడు ఎవరో తెలుసుకోవాలనేటువంటి తృష్ణ పుట్టింది. ఎవరైతే దేవుడు నువ్వు ఎవరో అని అడుగుతారో వాళ్ళు చరిత్రలో మిగిలిపోయారు. ఒక మాట చెప్పాలని అంటే, మోషే అడిగాడా నువ్వెవరయ్యా అని అడిగాడా దేవుణ్ణి? అడిగాడు కదా. మోషే అడిగాడు కదా, యాకోబు అడిగాడు కదా, అబ్రహాము కూడా అడిగాడు. దేవుడు అబ్రహామును బయలుపరుచుకున్నాడు, నేను ఎల్ షద్దాయ్, ఐఎమ్ ద గాడ్ ఆల్ మైటీ, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని దేవుడు బయలుపరుచుకున్నాడు. దేవుడు ఎవరికి ఆయన బయలుపరుచుకుంటాడో వాళ్ళు, దేవుణ్ణి కలుసుకున్న వాళ్ళు దీవించబడిన వారే. ఇంకొక మాట చెప్తానండి నేను, ఇంకా మీరు చదువుకుంటూ వెళ్తే ఇంకా చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి. పౌలు దమస్కు గేటు దగ్గర నువ్వు ఎవడు అని అడిగితే, సౌలా సౌలా నువ్వు హింసిస్తున్న యేసు నేనేనయ్యా అని అన్నాడు ఆయన. పౌలు చరిత్రలో మిగిలిపోయాడు, ప్రభు కొరకు ఒక సాధనంగా వాడబడ్డాడు. అందరికీ దేవుడు దొరికాడా? దొరకలా. క్రైస్తవులందరికీ దేవుడు దొరుకుతాడా? దొరకడు. ఉన్న నిజమది. దేవుడు ఎవరికి దొరుకుతాడో తెలుసండి, ఆయన ఎవరో తెలుసుకోవాలనుకున్న వాళ్ళకే దేవుడు దొరుకుతాడు. దొరికిన వాడు ధన్యుడు. దొరికినోడి జీవితంలో ఏముంటుందంటే దీవెన తప్పితే ఇంకేముండదు. దొరికినోడి జీవితంలో లెక్కలు ఎవరు సరి చేస్తారంటే, దొరికినోడు ఏమంటే ఈతను సరి చేసుకుంటూ కూర్చోడు, దేవుడు సరి చేస్తాడని. మీకు అర్థమైంది నేను చెప్పింది? దేవుడు సరి చేస్తాడు. నేను మీ అన్నని ఇబ్బంది పడతాను, నేను చూస్తానుండు, నీకు మందలు పెరగాల నేను చేస్తానుండు. మీకు అర్థమైంది నేను చెప్పింది? యాకోబు మందల్ని దేవుడు దీవించాడు. దేవుడు యాకోబు తోడై ఉన్నాడు. చేతికరత వెళ్ళినోడు రెండు గుంపులు అవటువంటి మామూలు విషయం కాదు కదండి. సో గ్రహించండి, ఈ రోజున మీకైనా నాకైనా దేవుడు ఎవరో తెలియాలి. దేవుడు ఎవరో తెలియాలి. దేవుడు ఎవరో తెలిసినప్పుడు నీ జీవితంలో నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభువా అని నువ్వు అడగాల్సిన అవసరం లేదు, దేవుడే నేను ఆశీర్వదిస్తాడు. అప్పుడు నీ ప్రార్థన, ఇది ఏదో బాగుంది పాస్టర్ గారు ప్రార్థన చేసే పని లేదని అనుకోమాకండి. అప్పుడు మీరేం ప్రార్థన చేస్తారు అంటే, నువ్వు ఎవరో నాకు బయలుపరచు ప్రభువా, నేను నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు దేవుడు నా వ్యక్తిగతమైనటువంటి నేను నేర్చుకుంటున్నది నేను చెప్తున్నాను. దేవుడు ఎవరో మీకు అర్థమవటం మొదలుపెట్టినప్పుడు మీ లైఫ్లో భయాలు బాధలు ఇవన్నీ పోతాయి. మనకు కావాల్సింది మనకి దక్కినప్పుడు ఇవన్నీ పోవటం కాదు. మీకు అర్థమైంది నేను చెప్పింది? మనకు కావాల్సింది మనకి దక్కినప్పుడు ఈ భయాలు బాధలు పోవటం కాదు. దేవుడు ఎవరో మనకు అర్థమైనప్పుడు, దేవుడు తనను తాను మనకి బయలుపరుచుకున్నప్పుడు ఇవన్నీ సర్దుకుంటాయి. ఈ ట్రాక్ ఎక్కేసాడు, వీడు అర్థం చేసుకుంటున్నాడు, దేవుడు ఎవడో వీడికి తెలుసు కాబట్టి ఇంకా మన ఆటలు ఇక్కడ సాగని చెప్పి వాటంతటా అవే సర్దుకుని వెళ్ళిపోతాయి అన్నీ కూడా. మీరు గ్రహిస్తున్నారని అనుకుంటున్నాను. కనుక దేవుని బిడ్డలారా గ్రహించండి, దేవుడు ఎవరో తెలుసుకునేవారు కావాలి దేవునికి. అర్థమవుతుందండి? అందరూ దేవుణ్ణి వెతుకుతారు. ఏమండి? అందరూ దేవునిలో ఉన్న వెతుకుతారు, కానీ దేవుడు అందరికీ దొరకడు. ఎవరికి దొరుకుతాడనంటే
తన కోసం తనని తనుగా వెతికే వారికి దేవుడు దొరుకుతాడు. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పే మాటని. కనుక నేను కోరుకునేది ఈ రాత్రి మీ జీవితంలో ఏ ఏ పరిస్థితుల్లో మీరు వచ్చారో నేను ఒక మాట దైవజనునిగా చెప్పగలను. మేము ఇక్కడ ప్రార్థన పడ్డానికి ఒక భారం. ఈ ప్రయాస వలన ఒక్కళ్ళు ప్రభువుకు దొరికితే చాలంతే. ఒక్కళ్ళు. అలాగని చెప్పి మిగతా వాళ్ళు వద్దని కాదు, లేనిపోయింది. మిగతా వాళ్ళు వద్దని కాదు నేను చెప్పేది. మినిమం ఒక్కరు. నాకు తెలుసు ఒకరికంటే ఎక్కువే పట్టబడతారు. ఎందుకంటే క్రీస్తునందు ప్రయాస వ్యర్థం కాదన్న వాక్యం ఉంది కాబట్టి, నాకు ఆ వాక్యం ఉంది కాబట్టి నేను దాన్ని నమ్ముతున్నాను కాబట్టి దేవుడు చేస్తాడని కాదు. నేను దేవుణ్ణి ఏం అర్థం చేసుకున్నానంటే, నేను పడిన ప్రయాస వృధా కాదన్న విషయం నేను అర్థం చేసుకున్నాను. క్రీస్తునందు పడే ప్రయాస వృధా కాదు. కనుక నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే, మీరందరూ దేవుడు ఎవరో గ్రహించే మనసు మీకు వచ్చిందా, మీ జీవితంలో మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క యాకోబుల్లాగా మీరు తయారవుతారు. బేతేలులోని ఈరోజు చాలామంది బేతేలులో ఉన్న యాకోబుల్లాగా ఉంటున్నారు. ఏంటండి చెప్పరేంటి? బేతేలులోని యాకోబు ఏం చెప్పాడు చెప్పండి? ఆఫర్ ఇచ్చాడు దేవునికి, నువ్వు నాకు ఈ పని చేసి పెడితే నేను నీకు ఇది ఇస్తా. ఏంటండి? సాక్ష్యం చెప్తా, లేకపోతే ఇది చేస్తా, ఇలా చేస్తా, అలా చేస్తా. నేను అంటాను, దేవునికి ఏమిస్తే ఆయన. ఇప్పుడు నాకు వచ్చేటువంటి ఒక డౌటు, ఇప్పుడు ఒక వేల కోట్ల కోటీశ్వరుడు ఉన్నాడండి. ఇప్పుడు రిలయన్స్ ఇదేంటి మనం జియో రీఫ్రిజరేట్ చేసుకుని అంబానీ ఉన్నాడు కదా, అంబానీకి కొన్ని లక్షల కోట్లు ఆస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు 1 month రీఛార్జ్ చేసి పెడితే నీకు 10 రూపాయలు ఇస్తా. ఏంటండి మీరు చెప్పండి? నువ్వు నాకు 1 month రీఛార్జ్ ఫ్రీగా ఇస్తే, ఏమన్నా 350 రూపాయలు అంత ఉంది కదా, 1 month రీఛార్జ్ నువ్వు ఫ్రీగా ఇస్తే నేనేం చేస్తానంటే నీకు ఒక 10 రూపాయలు ఇస్తా. లేకపోతే అంటే మీకు 10 రూపాయలు అని చెప్తున్నాడు అనుకోమాకండి. అంటే నేను అనేది ఏంటంటే, అతనికి అంటే అంత సంపన్నుడికి అది అంటే ఏదో ఇచ్చి అతని దగ్గర మనం పొందుకోవడం అనేది జరగదు. మీకు అర్థమవుతుందా? అతనేమంటాడనంటే, నేను ఇచ్చేవాడిని, నువ్వు తీసుకున్నాడు, నువ్వు తీసుకో చాలు, నువ్వు నాకు తిరిగి ఇచ్చేది ఏంటి? ఇప్పుడు నేను ఒక మాట అంటానండి, మా అబ్బాయి నా దగ్గరకు వచ్చి, నాన్న నువ్వు నాకు ఇది చేసి పెడితే నేను నీకు ఇది చేసి పెడతా అన్నాడు అనుకోండి, నాకు నవ్వు వస్తుంది. మీకు అర్థమైంది నేను చెప్పేది? ఇప్పుడు నాన్న నువ్వు నన్ను జాగ్రత్తగా పెంచి నా ఫీజులు కట్టి నాకు కావాల్సిన ఫుడ్ పెట్టి నువ్వన్నీ బాగా ఇది చేస్తే నేనేం చేస్తానంటే, నువ్వు అడిగినప్పుడు నీకు వాటర్ తెచ్చి పెడతానని అన్నాడు అనుకోండి, లేకపోతే తేను అని అన్నాడు అనుకోండి, నేనేమనుకోవాలి అప్పుడు? చెప్పరేంటి? వాటర్ తెచ్చిపెట్టాలని కోరుకుంటా. ఎందుకు కోరుకుంటానంటే, ఒకవేళ వాడు కనుక వెళ్ళి, నా పిల్లలు కనుక వెళ్ళి నాకు నాన్నకు వాటర్ కావాలి అని వాళ్ళు గ్రహించి వాళ్ళు వాటర్ తెచ్చిపెట్టారనుకోండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకని? నా పిల్లలు నా గురించి ఆలోచిస్తున్నారని. నేను అంటాను, వీళ్ళు కనుక పొరపాటు నేను ఒక్కొక్కసారి చిన్న వాటర్ అని అన్నాను అనుకోండి, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళి వాటర్ తెచ్చేస్తే నా కొడుకు బంగారమే అని అంటాను. నేను ఊరిని పొగుడుతాను. ఇప్పుడు నేను కనుక పొరపాటున నా పెద్ద కొడుకు బంగారం అని అంటే, చిన్నవాడు అర్జెంట్కి వెళ్ళి ఆడు కూడా ఒక గ్లాస్ వాటర్ తెస్తాడు. నా చిన్న కొడుకు తెచ్చాడు అనుకోండి, చిన్న కొడుకు బంగారం అంటే పెద్దోడు వెళ్ళి వాటర్ తీసుకొస్తాడు, నేనేం తక్కువ తినలేదని. మీకు అర్థమైంది నేను చెప్పింది? ఇది చూసినప్పుడు మనకేంటంటే సంతోషంగా ఉంటుంది. పిల్లలకి వాళ్ళు ఇచ్చేది ఏంటి? గ్లాస్ మనం వెళ్ళి తెచ్చుకోలేమా? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఆ వాటర్ పెట్టించింది ఎవరో, ఆర్ఓ ఫిల్టర్ కొన్నది ఎవరో, దాన్ని మెయింటైన్ చేస్తుంది ఎవరో, వీళ్ళ ఫీజులు కడుతుంది ఎవరో, ఏమండి వీళ్ళకి పెడతాను. ఇప్పుడు ఇవన్నీ నేను చేస్తున్నానని నేను ఫీల్ అవుతానా? లేదు. తండ్రిగా అది మన బాధ్యత, మన ప్రేమ. అది పిల్లలు కూడా ఏదైనా చిన్నది చేసి, వాళ్ళు చిన్నపిల్లలకు ఉన్నప్పుడు ఏమనుకుంటారంటే, నేను మా నాన్నకి ఇది చేశానని గర్వంగా ఫీల్ అవుతారు వాళ్ళు. అలాగే మనం దేవునికి ఏదో చేసి దేవుని దగ్గర మార్కులు కొట్టేద్దామని మాత్రం అనుకోమాకండి. ఏదో చేసి దేవుని దగ్గర మార్కులు సంపాదిద్దాం అవదు. ఏడ్ చేస్తే దేవుడు కరిగిపోతాడు అవదు. దేవుని దగ్గర దేవుని దృష్టిని మీరు ఆకర్షించాలని అంటే, ఆయనను ప్రేమించి నువ్వెవరో నాకు బయలుపరచని అడగండి చాలు. ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు. నన్ను వెతికేవాడు నాకు దొరికాడు, సరే ఇప్పుడు అతనికేం అవసరం నేను చూసుకుంటానంటాడు దేవుడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? మీకు ఉదాహరణ అర్థమవటానికి చెప్పాను. అంటే చాలామంది మనం ఏం చేస్తామంటే, ఏదో చేసి దేవుని ప్రసన్నం చేసుకోవాలి, దేవుడిని కొంచెం మెల్ట్ చేయాలి. ఆయన ఏదో కఠినాత్ముడు, ఆయన ఐస్ క్రీమ్ కరిగినట్టు కరగాల? ఆయన కఠినాత్ముడు ఏమన్నా? ఆయన మంచి దేవుడు. ఆయనలో ఉన్నది ఏంటంటే మంచితనం.
అలాంటి దేవుణ్ణి కఠినాత్ముడిని కరగబరచాలంటే దేవుని ఏంటి మనం ట్రై చేసేది భక్తి జీవితంలో? నెవర్ ట్రై టు ఇంప్రెస్ గాడ్. దేవుని దగ్గర ఏదో చేసేసి అవసరం లేదు. జస్ట్ ట్రై టు నో గాడ్. దేవుని తెలుసుకోవడానికి నీ ప్రయత్నం నువ్వు చేయాలి. ఆ మనసు నీకుందా, దేవుడే దిగొచ్చి నీకు పనిచేసి పెడతాడు. హల్లెలూయా. గ్రహిస్తున్నారని నేను చెప్పేది? దేవుని బిడ్డలారా, అక్కడ జాగ్రత్తగా మీ అందరికీ ఈ ఒక్క విషయం చెప్దామని నేను ఈరోజు వచ్చాను. యాకోబు దీవెనకి కారణం వేరే ఏమీ కాదు, కానీ నువ్వు ఎవరో నాకు చెప్పు అని అన్నాడు. నేను ఎవరో నీకు తెలీదా? మీ నాన్నకి తెలిసి మీ తాతకు తెలిసి అని అనలా దేవుడు. నేను ఎవరో తెలుసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నేను దీవిస్తున్న పద అన్నాడు ఆయన. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా? కనుక ఈ రాత్రి మనం ఒక్క విషయాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు ఎవరో తెలుసుకునేటువంటి ప్రజలుగా మనం నడుం కట్టుకున్నట్లయితే నీ శత్రువు ఎవరైనా కానీ వాళ్ళతో మాట్లాడేది దేవుడు అన్న విషయం జ్ఞాపకం ఉంచుకో. అది ఆర్థిక దరిద్రత అవ్వచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, చెప్పుకునేవి అవ్వచ్చు, చెప్పుకోలేనివి అవ్వచ్చు, నీ భవిష్యత్తు గురించిన భయం, గతాన్ని గురించినటువంటి బాధ, ఎన్నైనా నీ హృదయంలో ఉండనే వాటితో దేవుడు మాట్లాడతాడు. ఎందుకనంటే నా గురించి ఆలోచించేవాడు ఒకడున్నాడు కాబట్టి వాడి గురించి ఆలోచించడం నా బాధ్యత అంటాడు దేవుడు. మంచోడికి మంచి చేయమని చెప్పాల్సిన అవసరం ఏం లేదండి. అవునంటారా కాదంటారా? మంచోడికి మంచి చేయమని చెప్పాల్సిన అవసరం లేదు. మంచోడు చేసేదే మంచి, దేవుడు చేసేదే మంచి. ఇంకా దేవుడికి మంచోడయ్యా మనం పొగినంత మాత్రాన దేవుళ్ళు ఏమన్నా లైటింగ్ ఏమైనా పెరిగిపోద్దా? ఆయన హిమ్సెల్ఫ్ ఈజ్ గుడ్ గాడ్. గాడ్ ఈజ్ గుడ్ గాడ్. దేవునిలో ఉన్నది ఏంటంటే మంచిదని తప్పితే ఇంకొకటి లేదు ఆయనలో. దెన్ ఎందుకు మనం ఏదో దేవుడు మంచోడు అని మనం ఏదో దేవునికి మేకప్ వేయాల్సిన అవసరం ఏమీ లేదు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ గుడ్ గాడ్. అది తెలుసుకోండి, అది తెలుసుకోనండి. దేవుడు మీకు దొరుకునుగాక. హల్లెలూయా. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన యాకోబు దేవుడు. అందరం కలిసి కొద్ది క్షణాలు హృదయాన్ని తెరుద్దామండి, స్వరాలు ఎత్తుదాం. దేవుని సన్నిధిలో మోకరించాలనుకున్నవారు మోకరించండి. నామోషి పడద్దు మోకరించడానికి. లేదా మీరున్న స్థలాల్లోనే ప్రభు చేతులకు అప్పగించుకుని కొద్ది క్షణాలు ప్రభువా, నీవు అబ్రహాముకి ఎల్ షద్దాయిగా నువ్వు ప్రత్యక్షమయ్యావు, సర్వశక్తి కలిగిన దేవునిగా. ఆయన ఎబెనెజరుగా కూడా ప్రత్యక్షమయ్యాడు. ఆయన యెహోవా ఈరేగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన చూసుకునే దేవుడు. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క విధంగా ప్రత్యక్షమయ్యాడు. యాకోబు జీవితంలో దేవుడు చూసిన ఒక లక్షణం, చాలా ఉన్నాయి యాకోబులో దేవుడు చూసిని. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మనకు నేర్పింది ఒకటే. నేనెవరో తెలుసుకోవాలనుకున్న ఒకది యాకోబు, దానిని బట్టి నేను దీవిస్తున్నాను. నేను మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతున్నాను, మీకు దేవుని గురించి ఏం తెలుసు చెప్పండి. డూ యు నో గాడ్? ఒకవేళ తెలిస్తే ఎంత మట్టుకు తెలుసు దేవుడు నీకు?
థ్యాంక్ యూ లార్డ్. యాకోబు దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నువ్వెవరో నాకు చెప్పు. మోషే అడుగుతున్నాడు, వాళ్ళందరూ ఎవరో అడిగితే నేనేం చెప్పను. పౌలు అడిగాడు సౌలుగా ఉన్నప్పుడు, నువ్వు ఎవడవు? యాకోబు జీవితం మారిపోయిందండి ఆ రోజుతో. అప్పటి వరకు మోసగాడిగా బతికాడు, ఆ రోజు నుండి ఇశ్రాయేలుగా మారాడు. మోషే జీవితం దేవుడు ఎవరో తెలుసుకోవాలనే దగ్గర నుంచి మారింది. అప్పుడు దాకా మందలు మేపే కాపరిగా ఉన్నవాడు ఇప్పుడు ఇశ్రాయేలుకి నాయకుడుగా వెళ్ళాడు. అప్పటి వరకు సంఘాన్ని హింసించిన సౌలు క్రీస్తు కొరకు పౌలుగా, బలమైన సాధనంగా పౌలు తన జీవితం మార్చబడింది. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితులు
ఎవరికి వారి వ్యక్తిగతంగా కొద్ది క్షణాలు ప్రభువా, ఈ రాత్రి నిన్ను తెలుసుకున్న వ్యక్తిగా నేను వెళ్ళాలి. నా జీవితంలో ఎంతో మంది ఏశావులు ఉన్నారు. నా పరిస్థితులన్నీ ఏశావు వలె ఎదురు చూస్తున్నాయి, వీడు దొరికితే వీడిని పట్టుకుందామని. కానీ ఏశావుకు సమాధానం చెప్పేది నువ్వు. యాకోబుతో మంచిగాని చెడ్డగాని నువ్వు మాట్లాడకు. ఈ సంకేతం ప్రభు దగ్గర నుండి నీ పరిస్థితులకు వెళ్ళాలని అంటే నీకు ప్రభు ఎవరో తెలుసుకునేటువంటి ఒక హృదయం కలగాలి. దేవుడు అది తెలుసుకోవాలనేటువంటి ఒక ఆసక్తి నీ హృదయంలో మొదలైనప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమయ్యి, నేను ఏశావుని సంగతి చూసుకుంటాను, నేనెవరో నువ్వు తెలుసుకోవాలనుకున్నావు కాబట్టి ఇదిగో నేను నిన్ను ఇక్కడ ఆశీర్వదిస్తున్నాను, ఇదిగో నేను నిన్ను ఇక్కడే ఆశీర్వదిస్తున్నాను. నేను రేపు ఆశీర్వదించడం కాదు, ఏదో సమయం ఏదో ఒక ఫలానా రోజు నుంచి నేను ఆశీర్వదించడం కాదు, కానీ ఇప్పుడే ఇక్కడే నేను ఆశీర్వదిస్తున్నాను. ఈ మాటలు వింటున్న నీ హృదయంలో ఒకవేళ ఆయన ఎవరు అనేటువంటి ఒక ఆలోచన ఆశ నీకు పుట్టినట్లయితే రాసి పెట్టుకో, దేవుడిని నీకు ఆశీర్వదించండి. ఇంకా థ్యాంక్ యూ లార్డ్. ఎవరికి వారు కొద్ది క్షణాలు ప్రార్థన చేసుకుందామండి. ప్రభువా, నీవెవరో నాకు బయలుపరుచుకో. Lord, we thank you. We thank you, Lord. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, నువ్వు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నాయన ఈ ప్రాంతంలో ఈ 3వ శుక్రవారం రోజు నీ ప్రార్థన జరుగుటకు అయ్యా మీరు చూపిన కృప కొరకైతే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నీకు వందనాలు. ఈ ప్రార్థన ఆరంభం నుంచి ఇప్పటి వరకు ప్రభా నీ పరిశుద్ధాత్మ సాన్నిధ్యంలో మీరు జరిపించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా నీకు వందనాలు. అయా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా ఇక్కడ ఎవరి హృదయాల్లో అయితే నువ్వెవరో తెలుసుకోవాలని ఒక ఆలోచన, నువ్వేంటో తెలుసుకోవాలని ఒక ఆలోచన మొదలయ్యి అయా వారు నీ వైపు అడుగులు వేస్తుండగా ప్రభా వారికి కావలసిన గైడెన్స్ని ప్రభా పరిశుద్ధాత్ముడ మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అయా మీ దాసుడు చెప్పిన వాక్కులను ప్రభా నిశ్చయముగా ప్రభా ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభా నీరు కట్టి ఫలించడానికి మీరు సహాయమును చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అయా నీ సన్నిధానంలో ఏది విత్తినా కానీ ప్రభా దాన్ని ఖచ్చితంగా మేము పంట కోసుకుంటాం ప్రభా. అయా ఈరోజు ఈ ప్రాంతంలో ఈ వాక్కులు విత్తబడటానికి అయా ఇక్కడ నాయన ఈ విత్తనాలు మేము వేయటానికి మీరు చూపిన కృప కొరకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయా నిశ్చయముగా ఇది ఫలించి ప్రభా నూరంతల పంట కోయటకు ప్రభా మీరు సహాయమును చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అయా ఇక్కడ చేరున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ పరిస్థితుల్లో వచ్చారో ప్రభా మాకైతే తెలియదు, కానీ సమస్తము ఎరిగిన దేవుడు నువ్వు ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాలకి ప్రభా కావలసిన క్షేమమును, వారి కుటుంబాల్లో భద్రత, క్షేమము, కాపుదల, ఆరోగ్యము, సమాధానము, సమృద్ధి, ఐక్యతని ప్రభా మేము నీ నామములో ప్రకటిస్తున్నాం. సహాయమును చేయమని అడుగుతున్నాం తండ్రి. సహాయమును చేయండి. ఎవరైతే అనారోగ్యాలుగా వచ్చారో ప్రభా వారికి యెహోవా రాఫాగా నీ ఉండి ప్రభా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా నువ్వు పొందిన దెబ్బల వలన నిశ్చయముగా స్వస్థత ఉందని ప్రభా నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. అయా నీ లేఖనాలు నమ్మి విశ్వసించి ప్రభా ఎవరైతే బలహీనులుగా అడుగు పెట్టారో ప్రభా వారందరినీ యెహోవా రాఫాగా నీ ఉండి అయా నీ గాయం గల హస్తంతో తాకి స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అయా నీకు స్తోత్రాలు. ఎవరైతే ఏ పరిస్థితుల్లో వచ్చారో కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ప్రతి పరిస్థితిని కూడా ప్రభా నీ నామములో ప్రభా నాయన నీ నామములో నమ్మితే అది
జరుగుతుంది ప్రభా. నీ నామములో నమ్మి విశ్వసించి ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాలు ప్రభా సంతోషము, సమాధానము, సమృద్ధి, ఐక్యత ప్రభా నైనా విస్తారమైన దీవెనలు ప్రతి కుటుంబంలో కలుగుటకు మీరు చూపుతున్న సహాయమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ చేరున్న ప్రతి ఒక్కరిని మరొకసారి నీ పాదాల చెంత పెడుతున్నాను, సహాయమును చేయండి. ఇప్పుడు జరిగించిన ఆరాధన బట్టి స్తోత్రాలు ప్రభా. ఎవరైతే ప్రభా సహకరించారో, ఎవరైతే దీనిలో పరిచర్య చేశారో వారికి నిండారులమైన దీవెనలు ప్రభా మీరు వారికి కలిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ఎవరైతే ప్రభా రాలేక ఈ మైక్ శబ్దం ద్వారా వారి గృహాల్లో ఉండి వినుటున్న వారు ఖచ్చితంగా ఉన్నారు ప్రభా. వారిని కూడా మీరు దర్శించండి, వారికి కావాల్సిన సహాయమును అందించి ప్రభా మరలా ఇక్కడ ప్రార్థన జరిగినప్పుడు వారి పాదాలని ప్రభా ఇక్కడ ఈ ప్రాంతానికి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. సహాయమును చేయండి. ప్రతి విషయంలో మీరు చేసిన ప్రతి సహాయమును బట్టి నీకు మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొకసారి ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా మేము మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి కుటుంబం పైన దయచేయమని, చేయబడిన ఈ మనవులు నీ సన్నిధానానికి చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు కృప, పరిశుద్ధాత్మ కొన్ని సావాసము సన్నిధి కూడిన బిడ్డలకు సకల కోటి పరిశుద్ధులకు సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఇంతటితో ఈ ప్రార్థన కూడికి ముగించబడింది. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. సో ప్రార్థన అవసరత కలిగిన వారు ముందుకు రండి, మీ కొరకు ప్రార్థనలు చేయబడతాయి. ఒకవేళ మీరు ఎక్కడ మందిరానికి వెళ్ళని వారైతే గుణదల ఉంది కదండి, ఇక్కడ గుణదల డాన్ బాస్కో స్కూల్ ఉంటుంది కదా, ఇక్కడ నున్న రోడ్లో గుణదల డాన్ బాస్కో స్కూల్ దగ్గర అక్కడ డెఫ్ అండ్ డమ్ స్కూల్ ఉంటుంది అనమాట, మోగా చెవిటి స్కూల్ ఉంటుంది. దానికి ఆపోజిట్లో రూపాంతర సంఘం ట్రాన్స్ఫిగరేషన్ చర్చ్ అని ఉంటుంది. మీకు వివరాలు కావాలని అంటే నాని ఆంటీ చెప్తారు, మీకు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఆదివారపు ఆరాధన ఉదయం 8:30 గంటలకు జరుగుతుంది. ఇది గ్రహించి మీరు పాల్గొని దేవుని దీవెనలు పొందాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నా, ఏదైనా మీరు మాట్లాడాలనుకున్నా ముందుకు వచ్చి ప్రార్థనలు చేయించుకోవచ్చు. ప్రతి నెల 3వ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఇదే విధంగా జరుగుద్ది. ఓకేనా? ఇది మనసులో పెట్టుకునండి. నేను మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతి శుక్రవారం మాత్రం డేట్ రాసేసుకోండి మీరు. ఓకేనా? 3వ శుక్రవారం వైఎస్ఆర్ కాలనీ ప్రార్థన. సో సాయంత్రం పూట తప్పకుండా ప్రార్థనకు రండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇక సెలవు తీసుకుందాం.